కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గత వారంలో గ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ వారంలోనూ అదే మాదిరిగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని రిప్లికాలా ఉంటాయి. గత వారంలో ఏది జరిగింది అదే మాదిరిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఒకే ఒక్క మంచి ఏంటి అంటే చంద్రుని యొక్క బలం. చంద్రమా మనసో జాతః అన్నది శాస్త్రం. చంద్రుడు బలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీర సౌఖ్యమారోగ్యం సంతోషో ధనమున్నతి అన్నారు. ఇక్కడ ఈ వారంలో ప్రత్యేకించి కన్యా రాశి వారు ఆర్థికంగా లబ్ధి పొందబోతూ ఉన్నారు. సంతోషో ధనమున్నతి, ఉన్నతమైనటువంటి ధనాన్ని పొందగలిగేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. ఈ రాశి వారికి రాహు యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. తక్కినటువంటి గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో అష్టమంలో ఉండేటువంటి కుజుడు ప్రధానంగా స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. ఒక స్థానాన్ని మార్పు చెందించడానికి లేదా రుణాలను తగ్గించుకోవడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చించడం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. అప్పుల బాధలు తీరుతున్నాయి కానీ చేతిలో డబ్బు నిలవట్లేదు. ఇది రెండు కూడా కాంట్రడిక్టరీ విషయాలు కాదు. మీరు సంపాదిస్తున్నారు, రూ. 100 వస్తోంది, 100లో రూ. 99 మీ అప్పులు తీర్చడానికి పోతోంది. అంటే ఇది ఒక అందుకు మంచి విషయమే. కాబట్టి చేతిలో డబ్బులు నిలవట్లేదు అనేటువంటి బాధని కన్యా రాశి వారు పొందకూడదు. అప్పులు తీరడం కూడా ఒక మంచి విషయమే. కాబట్టి ఇది పాజిటివ్‌గానే తీసుకోవాలి. ఇవి రెండు కూడా సిమిలర్ స్టేట్మెంట్స్. కాబట్టి కన్యా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల ఉన్నది. శరీరం కొంత నలతగానే ఉంటూ ఉంటుంది. ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య చిన్నది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్రముఖంగా కాలినటువంటి గాయాలు, విద్యుత్తు వల్ల సంబంధించినటువంటి గాయాలు, ఏదైనా ఒక పదునైనటువంటి వస్తువు కోసుకోవడం వల్ల వచ్చినటువంటి గాయాలు, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవిత భాగస్వామితోటి కొంత మాట పట్టింపులను తీసుకొస్తుంది. అంటే భర్తతోటి కానీ లేదా సంతతితోటి కానీ కొంత విరుద్ధమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా భర్త తరఫు బంధువులతోటి మాట పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి.